నమస్తే. వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఒక స్వప్నం, ఒక ఆశయం, ఒక ప్రయత్నం, ఒక మార్గం. ఇవే విజయ గాథలకు పునాది. దేశానికి సేవ చేయాలనే తపన, ప్రజల జీవితాల్లో మార్పు తేవాలనే ఆశయంతో అనేక మంది యువతీ యువకులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ లో చేరాలని యూపీఎస్సీ ప్రయాణం ప్రారంభిస్తారు. మార్గం కఠినమైందే, కానీ సరైన మార్గదర్శుంటే ఏ గమ్యం దూరం కాదు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మరియు మెంటర్స్ ఆధ్వర్యంలో శాస్త్రీయమైన బోధనా విధానాలతో మరియు నిబద్ధతతో కూడిన నిరంతర సహకారంతో ప్రతి అభ్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారి విజయానికి మార్గదర్శిగా నిలుస్తున్న అమిగోస్ ఐఏఎస్ అకాడమీ సీనియర్ ఫ్యాకల్టీ అండ్ మెంటర్ శ్రీ గురజాల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. అమిగోస్ ఐఏఎస్ అకాడమీ మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గురించి మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు అసలు తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి, అంటే పిల్లల ఇంట్రెస్ట్ ముఖ్యమా లేదా తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ ముఖ్యమా, ఇలాంటి విషయాలు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ముందుగా చెప్పుకున్నట్టుగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది పిల్లల్లో. సో ఇలాంటి టైంలో తల్లిదండ్రుల పాత్ర గురించి ఒకసారి చెప్పండి. యాజ్ యు రైట్లీ పాయింటెడ్ అవుట్, సిస్టంలో స్ట్రెస్ అనేటువంటి వచ్చింది. ఎనీ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లకు వస్తే చెప్పేదే లేదు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ముఖ్యంగా మన సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామినేషన్లకు వచ్చేసరికి స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్స్టకల్ అండ్ దట్ ఈస్ ద లిట్మస్ టెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ కేపబిలిటీ అనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యాలిడ్ ఇష్యూ. దీన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట ఇక్కడ. మరి ఇందులో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతవరకు ఉంది అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉంది. కాబట్టి ఆ పాత్రకు సంబంధించినటువంటి పరిమితులను చూసుకోవాలి. ఇక్కడ మనం రెండు రకాలైనటువంటి తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటాం. హూ ఆర్ టూ ఇంట్రూసివ్ ఇన్ నేచర్, టూ ఇంటర్ఫియరింగ్ ఇన్ నేచర్. అంటే కంప్లీట్గా వచ్చేసి వాళ్ళే టీచర్ రోలు, వాళ్ళే మెంటార్ రోలు, వాళ్ళే అన్ని రోల్స్ తీసేసుకొని సర్వాంతర్యంలాగా తీసుకొని వచ్చేసి పక్క నుండి వాళ్ళే ఎగ్జామ్ కూడా రాయించేద్దావా అనేటువంటి ఆతృత, ఉత్సాహం అంత స్థాయిలో ఉండేటువంటి పేరెంట్స్ ఒక కేటగిరీ ఉన్నారు. ఇక ఇవన్నీ లేదు, తీసుకొని వచ్చాము మనం స్టూడెంట్ని, మనం ఫీజు కట్టాము, ఆ ఇన్స్టిట్యూషన్లో పెట్టాము, ఇక వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఐఏఎస్ అయిపోయి మనకి ఇంటికి రావాలంతే, ఇంకా వేరేది ఏం లేదు అనేటువంటి రెండో కేటగిరీ ఉంటాయి. ఈ రెండు కూడా సమస్యాత్మకమైనటువంటి విషయాలు. ఈ రెండింటికి మధ్యలో ఎక్కడో ఉంది ఖచ్చితమైనటువంటి ఆ బ్యాలెన్స్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి జెన్జీ ఏదైతే ఉందో మనం ఈనాటి చెప్తున్నామో, వీళ్ళు ఈనాటి యువతర ఏదైతే ఉందో వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయరు. దే ఓన్లీ నీడ్ ఏ సేన్ అడ్వైస్. ఆ సేన్ అడ్వైస్ కూడా ఇప్పుడు ఎట్ ద రైట్ టైం ఇన్ ఎ రైట్ ఫామ్. మళ్ళీ అందులో ఇచ్చేటువంటి విధానంలో తేడా వచ్చినా సరే యాక్సెప్ట్ చేయరనమాట. అసలుకే మోసం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్కి దీనికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మేము ఏం చెప్తుంటామంటే ముందు స్టూడెంట్స్కి ఇచ్చే కౌన్సిలింగ్ కంటే ముందు పేరెంట్స్కి ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫస్ట్ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్. సో మరి పేరెంట్స్ డ్రీమ్, చిల్డ్రన్ డ్రీమ్ అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే పేరెంట్స్కి డ్రీమ్ ఉండి పిల్లాడిని సివిల్ సర్వీసెస్లో తీసుకెళ్ళాలి అని పేరెంట్స్కి డ్రీమ్ ఉండి పిల్లాడికి ఇంట్రెస్ట్ లేకపోతే లాగా లేదు, పిల్లాడికి ఇంట్రెస్ట్ ఉంది, తల్లిదండ్రులకి అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఎలా దీన్ని మేనేజ్ చేయాలి? అంటే మన పిల్లలకు సంబంధించిన కెరీర్ విషయంలో తల్లిదండ్రులకి ఒక స్వప్నం, ఒక ఆశ, ఒక ఆశయం ఉండటంలో తప్పు లేదు. కానీ అది ఎంతవరకు ఉండాలి అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని పిల్లవాడు, అంటే మన స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యాంగిల్లో ఉన్నారా లేదా, వాళ్ళు సాధించగలుగుతారా లేదా అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే సాధించగలిగేటువంటి మార్గం వైపే తీసుకెళ్ళాలి, కానీ సాధ్యం కానటువంటి మార్గం వైపు తీసుకొని వాళ్ళని ఫెయిల్యూర్స్ లాగా, వాళ్ళని ఒక దోషులాగా నిలబెడతాం అనేటువంటిది చాలా తప్పు ఎప్పుడైనా సరే. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాకపోతే ఇక్కడ ఏమొచ్చిందంటే పేరెంట్స్ మేము చేయలేదు కాబట్టి మా పిల్లలు చేయాలి అనుకోవటం కూడా చాలా తప్పు. నువ్వు చేయలేకపోయావు, ఓకే, నీకు ఒకటి ఉంది, ఆశ ఉంది, పిల్లలు చేయాలని అనుకోవటంలో తప్పే లేదు. కానీ చేయాలని అనుకునేటప్పుడు దానిలో వాళ్ళ యొక్క రెడీనెస్ ఎంతవరకు ఉంది, వాళ్ళు ఎంతవరకు దానికి కేపబుల్, వాళ్ళకి ఎంతవరకు ఈ స్ట్రీమ్ అనేటువంటిది వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది, లేకపోతే కన్వర్జెన్స్ అంటారు, అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇట్లా ఉంటే మనకి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు యూత్లో కూడా ఇదే సమస్య వచ్చింది. ఏదో ఒక ఎగ్జామ్లో మనం ఫెయిల్ అయ్యాము, లేకపోతే ఒక రూట్లో మనం ఫెయిల్ అయ్యాము, ఒక దానిలో వెళ్ళాం, వేగా ఫెయిల్ అనేటువంటిది చాలా తప్పు. అసలు ఫెయిల్ అనేది దేర్ ఇస్ నథింగ్ లైక్ సక్సెస్ అండ్ ఫెయిల్. మనం ఒక దానిలో రాలేదు అంటే దానికి మనం సూటబుల్ కావచ్చు, లేకపోతే అది మనకి సూటబుల్ కావచ్చు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ థింగ్స్ వేర్ డూ యూ ఫిట్ ఇన్.
మీరు ఫిట్ అవ్వలేదు అనటం మంచిది, ఫెయిల్యూర్ అనటం కంటే కూడా అనమాట. కాబట్టి మనం ఫిట్ అవుతున్నామా లేదా అనేటువంటిది ముందు చూసుకోవాలి. దాన్ని ఒకసారి దానికి ఇవాల్యుయేషన్ చేసిన తర్వాతనే, మదింపు చేసుకున్న తర్వాతనే దీనికి వెళ్ళాలి అంటే దీనికి సంబంధించి పేరెంట్కి చిల్డ్రన్కి మధ్య కాన్వర్జేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఈనాడు యూత్లో గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే వితౌట్ దేర్ కన్సెంట్, వితౌట్ కాన్వర్జేషన్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏ డెసిషన్లు తీసుకోకూడదు. మీరు పెళ్లికి సంబంధించి ఎంత ముఖ్యమైనటువంటి విషయం అంటున్నారు, చదువు క్యారియర్కి సంబంధించి కూడా అంతే ముఖ్యం. పెళ్లి కంటే కూడా ముందు క్యారియర్ ముఖ్యం. ఇప్పుడు పెళ్లి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఎంటర్ కానివ్వట్లేదు తల్లిదండ్రులు. మరి క్యారియర్ విషయంలో ఇంకా కొద్ది రోజులు పోతే అది కూడా కానివ్వరు. ఇప్పటిదాకా కొద్ది గొప్ప ఆ గ్యాప్ ఇస్తున్నారు, ఆ స్పేస్ అనేటువంటి దాన్ని మిస్యూజ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టూడెంట్స్ ఇంట్రెస్టే ముఖ్యం అని చూసుకుంటే, సివిల్ సర్వీసెస్ విషయానికి వస్తే ఇది చాలా లాంగ్ జర్నీ. అంటే ఇప్పుడు మొదలు పెట్టేప్పుడు ఎంత మెంటల్లీ ప్రిపేర్డ్ ఉండాలో, సో వన్స్ జాయిన్ అయ్యి ఆ వేలో వెళ్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ కూడా వస్తూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి క్రమంలో ఒకసారి ఫెయిల్యూర్ అయ్యాక మళ్ళీ రీఅటెంప్ట్ అయినప్పుడు, సో అలాంటప్పుడు పేరెంట్స్ ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి? చాలా ముఖ్యం పేరెంటల్ సపోర్ట్ అంటే. దట్ ఈస్ వేర్ ద పేరెంట్ షుడ్ ఎంటర్ ఇన్ అనమాట. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ ఇచ్చేటువంటి సపోర్ట్ వేరు, తర్వాత ఒక ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ వేరు, ఫ్యామిలీ ఇచ్చేటువంటి సపోర్ట్ వేరు. ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఎందుకంటే ఫ్యామిలీకి తెలిసినంతగా, తల్లిదండ్రులకి, తర్వాత అక్క చెల్లెళ్ళకి, అన్నలకి, వాళ్ళకి తెలిసినంతగా ఒక వ్యక్తి గురించి, ఒక స్టూడెంట్ గురించి వేరే వాళ్ళకి తెలియదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దే నో హౌ దే రియాక్ట్, ఏమిటి అనేటువంటిది. అక్కడ ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి. ఈ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పినంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇది మీ జీవితం ఎండ్ కాదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కూడా చెప్పాలి. ఓకే, వీల్ మేక్ అన్ అటెంప్ట్, చేద్దాం, ప్రయత్నం చేస్తాం. ఎక్కడన్నా సమస్యలు వస్తే ఆ సమస్యలను మళ్ళీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకీ కాలేదనుకోండి, యూ గో ఫర్ ప్లాన్ బి. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఏ స్టూడెంట్ అయినా సరే ప్లాన్ ఏ తోటి రాకూడదు ఎక్కడికి కూడా. నాట్ ఓన్లీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఎందులో అయినా సరే ప్లాన్ ఏతో పాటుగా ప్లాన్ బి అనేటువంటిది ఎప్పుడు ఉండాలన్నమాట, ఫాల్ బ్యాక్ ఉండాలన్నమాట. ఆ ధైర్యం స్టూడెంట్కి ముందు ఉండాలి. ఈ ధైర్యం ఇవ్వాల్సిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు పేరెంట్స్. సరే, ఇప్పుడు పేరెంట్స్ అంటే పిల్లలు ముందున్న ఇంట్రెస్ట్ తర్వాత వాళ్ళకి ఉండదు, డౌన్ అవుతూ ఉంటారు, లో అవుతూ ఉంటారు. స్టార్టింగ్ ఒక నెల ఉన్నట్టు రెండో నెల ఉండదు, మళ్ళీ లైట్ తీసుకునే క్రమంలోనే ఉంటారు, ఒక డిసిప్లైన్లో ఉండరు. సో అలాంటి టైంలో పేరెంట్స్ ఎలా ఫోకస్ పెట్టాలి, వాళ్ళ ఎఫర్ట్స్ మీద కానీ వీళ్ళ డిసిప్లైన్ మీద కానీ? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ స్టూడెంట్ని మనం ఇన్స్టిట్యూషన్లోకి జాయిన్ చేసేసాము, వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూషన్లు ఇచ్చాము, ఫీజు కట్టేసేసాము, హాస్టల్లో మంచి కంఫర్టబుల్గా వాళ్ళకి ఫుడ్ ఉండేటట్లు మంచి హాస్టల్ చూసాము, వాళ్ళకి సంబంధించిన అన్ని చూసాము. కమాన్ యూ ప్రొడ్యూస్ ద రిజల్ట్. నో, కాదు, అది కాదు. కొంచెం మానిటరింగ్ అనేటువంటిది ముఖ్యం స్టూడెంట్కి. ఎందుకంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, అసలు ఎంతవరకు జరుగుతుంది. మానిటరింగ్ అంటే మళ్ళీ వచ్చేసి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఫోన్ చేయటం, ప్రతిరోజు టీచర్స్ని విసిగించడం, నో, అది కాదు. అప్పుడప్పుడు జస్ట్ వీక్లీ వన్స్. మనం మామూలుగా రోజు మాట్లాడేటప్పుడు జనరల్ విషయాలు మాట్లాడాలి. నీ హెల్త్ ఎట్లా ఉంది, నీది ఎట్లా ఉంది, బాగుందా, ఇంతవరకు జనరల్గా మనం మాట్లాడుతుండాలి. ఎప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి ఏంటి క్లాసెస్, ఏం జరుగుతుంది, ఎట్లా చెప్తున్నారు, ఆర్ యూ ఏబుల్ టు కోప్ అప్, అక్కడ ఏమైనా సమస్య ఉందా, ఏ రకంగా ఉంది, ఈ రకంగా. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఎవరిని కూడా గుచ్చి స్పెసిఫిక్గా పెట్టడం, తర్వాత వాళ్ళు నువ్వు ఇది చెయ్యి అని చెప్పి కమెంట్ చేయడం అనేటువంటి ఉండకూడదు. ఓన్లీ సజెస్టివ్ మోడ్లో ఉండాలి. ముందు ఇన్ఫర్మేటివ్ ఓరియంటెడ్, ముందు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి పేరెంట్ ఎప్పుడైనా సరే ఏం జరుగుతుంది అనేది. చాలా సందర్భాల్లో మన కన్జర్వేటివ్ పేరెంట్స్, క్లాసికల్ పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరు, వీళ్ళు ఏం చెప్పాలో చెప్పేస్తారు ముందు. ఇవో నువ్వు ఈ పని చేయి, అది చేస్తున్నావా లేదా, ఇవన్నీ చదివావా లేదా. అసలు చాలా సందర్భాల్లో స్టూడెంట్ కంటే కూడా పేరెంట్ ఎక్కువ చదివేసేస్తుంటాడు అనమాట. ఇక్కడ ఇవన్నీ తీసేసి ఈ సబ్జెక్టులు అందేసి నువ్వు ఆ సబ్జెక్ట్ చదివావా, ఇది చదివావా, లేకపోతే ఇవాళ పేపర్లో ఇది అయింది కదా నువ్వు ఇది చూసావా. అంటే అది కొంతవరకు వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్ చూపిస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఎంథ్యూజిజం చూపిస్తుంది. కానీ దాన్ని స్టూడెంట్ మీద ఎప్పుడు కూడా రుద్దకూడదు. ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. జస్ట్ ట్రై టు ఎక్వైర్ ఇన్ఫర్మేషన్, ఏం జరుగుతుంది కనుకో, పాజిటివ్గా జరగాలి. అంటే జనరల్గా వాళ్ళ ప్లేన్లోకి వచ్చి మాట్లాడుతూ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా క్రిటిసిజం టైప్లో ఉండకూడదు. నువ్వు ఎందుకు చేయలేకపోయావు, అది ఎందుకు చేయలేకపోయావు. ముఖ్యమైనటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే కంపారిజన్ ఎప్పుడు పెట్టకూడదు. కరెక్ట్, డోంట్ కంపేర్. చాలా సందర్భాల్లో పేరెంట్స్ చేసేటువంటి ఒక స్ట్రాటజిక్ మిస్టేక్, క్రిటికల్ మిస్టేక్ ఏంటంటే, ఇగో నువ్వు చేయలేకపోయావు, ఫలానా వాడు, మన ఊరు వాడు, నీ కాలేజ్ వాడు, మన బంధువు, ఈ అమ్మాయి ఎట్లా చేస్తుంది, ఆ అబ్బాయి ఎట్లా చేస్తారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు, నువ్వెందుకు చేయలేకపోతున్నావు, వాళ్ళు చేస్తున్నారు నువ్వెందుకు చేయలేదు అనగానే ఇమ్మీడియట్గా ఒక రెవల్యూషనరీ బయటకు వచ్చేస్తాడు, ఒక రెబెలియన్ వచ్చేస్తుంది అనమాట.
అప్పటిదాకా పేరెంట్ని ఒక రకంగా చూసినటువంటి వాడు అప్పటి నుంచి వేరే రకంగా చూడటం మొదలవుతుంది. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్. మొదటికే మోసం వస్తుందంటారా? మొదటికే మోసం వచ్చేస్తుంది. అండ్ దే డోంట్ ఓపెన్ అప్. అప్పుడు ఏంటంటే ఫర్దర్ ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్పరు. నీకు ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్పకపోతే నీ మానిటరింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. నువ్వు వాళ్ళకి ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేవు, సరైనటువంటి టైంలో వాళ్ళకి సపోర్ట్ కూడా ఇవ్వలేవు. అంటే ఒక రకంగా కమ్యూనికేషన్ స్నాప్ అయిపోతూ ఉంటుంది అనమాట. అసలు అనేక సందర్భాల్లో పేరెంట్స్కి చిల్డ్రన్కి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రావటం, గ్యాప్ తోటి మొదలై అది వైడన్ అవుతుంది, వైడన్ అయ్యి చివరికి స్నాప్ అయిపోతుంది. ఈ స్నాప్ అయ్యేటువంటి దశకు వచ్చేసరికి కూడా వాళ్ళకి తెలియదు అసలు ఏం జరిగింది అనేటువంటిది. మరి దీనిలో పేరెంట్స్ ఏమన్నా తప్పుందంటే పాపం ఏం లేదు, దే ఆర్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రనే చేస్తున్నారు, బట్ ఎక్కడో తేడా వచ్చేస్తున్నారు. ఒక్కొక్కసారి హాస్టల్లో జాయిన్ అవుతారు, లేదా కోర్స్లోనే స్టార్టింగ్గా సీరియస్గా వెళ్తూ ఉంటారు. కొంతమంది మిడిల్ డ్రాప్ అయిపోతూ ఉంటారు, లేదా ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో లేదు నువ్వు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అనే ప్రెషర్ పెట్టే తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అలాంటి టైంలో? ఎప్పుడు కూడా ఇది చేయాలని ప్రెషర్ పెట్టకూడదు. ఇది చేయటానికి నీకు అవకాశం ఉంది, నీకు కేపబిలిటీ ఉంది, నీకు పొటెన్షియల్ ఉంది అని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలగాలి. నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్, దీని గురించి నువ్వు వరి అవ్వకు. లేకపోతే నువ్వు ఒకవేళ ఇది చేసినా సరే, ఇదంతా అయినా సరే, నీకు రాకపోతే నేను సపోర్ట్ ఉన్నాను, నువ్వేం వరి కావద్దు, ఇదేం కాదు, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆపర్చునిటీస్, నేను ఐ విల్ సపోర్ట్ యూ అనేటువంటి మెసేజ్ ఎప్పుడు కూడా పంపించాలి. ఆ మెసేజ్ పంపించకుండా నువ్వు కంటిన్యూ చేయి, ఎందుకు చేయట్లేదు నువ్వు, ఇది నో, అది కరెక్ట్ కాదు. ఫైనల్గా శ్రీనివాస్ గారు, ఈ ఎగ్జామ్ ప్రెషర్ మీద, అంటే ఈ లైఫ్ బ్యాలెన్స్ మీద ఎలాంటి మేనేజ్మెంట్ ఉండాలి తల్లిదండ్రులు? అంటే ఇటు లైఫ్ పరంగా కానీ, ఇటు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న పిల్లాడి పట్ల ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? అంటే ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్ని ఎప్పుడు కూడా పాజిటివ్ మోడ్లో, ఎంకరేజింగ్ మోడ్లో మాట్లాడాలి. పాజిటివ్ అండ్ ఎంకరేజింగ్ మోడ్లోనే కాన్వర్జేషన్ ఉండాలి ఎప్పుడు కూడా. క్వశ్చనింగ్ మోడు, క్రిటిసిజం మోడు, లేకపోతే ప్రోబింగ్, ఎక్స్ప్లోరేటరీ మోడ్ అంటారు, ప్రోబింగ్ అంటారు, ఇన్వెస్టిగేషన్. ఇక్కడికి వచ్చేసి మనం ఏదో సిఐడినో లేకపోతే సిబిఐ టైప్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి టైప్లో ఉండకూడదు ఎప్పుడు కూడా. పాజిటివ్గా చెప్పదు. పాజిటివ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎస్ యూ కెన్ డూ ఇట్, పర్వాలేదు, యూ కెన్ డూ ఇట్ అని ఒకవైపు చెప్తూ ఉండాలి. ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్ ఆల్సో వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ, నేను నిన్ను సపోర్ట్ చేస్తాము, పర్వాలేదు, యూ డూ మేక్ అన్ అటెంప్ట్, చేయగలుగుతావు. అంతకీ కాలేదనుకో, ఓకే దేర్ ఈజ్ ప్లాన్ బి, ఈ రకంగా చేద్దాం, వీఆర్ దేర్ విత్ యూ అనేటువంటి సపోర్ట్ ఎవరైతే ఇవ్వగలుగుతారో పేరెంట్స్, వాళ్ళ ఆ స్టూడెంట్స్ చిల్డ్రన్ సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ సైకలాజికల్ గేమ్. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, నాట్ ఓన్లీ సివిల్ సర్వీస్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ బిగ్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా సైకలాజికల్ గేమ్ అది. సో దానిలో ముఖ్యంగా ఈనాడు ఏమవుతుందంటే స్టూడెంట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద సక్సెస్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అనేటువంటి మాటనే అసలు తీసేయాలి ఫస్ట్ డిక్షనరీ నుంచి. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఈనాడు ఫెయిల్యూర్గా కనపడింది, రేపు తర్వాత మన మంచిగా కనపడుతూ ఉంటుంది. సో ఫెయిల్యూర్ అనే కంటే కూడా ఇట్ ఈస్ బేసికలీ ఏ మిస్ఫిట్. యు ఆర్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో ఆ స్టూడెంట్ ఫిట్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఫిట్ చేయడానికి ఎట్లా అనేటువంటి ప్రయత్నం చేయాలి, లేకపోతే మనకు ఫిట్ అయ్యేటువంటి అదర్ స్ట్రీమ్లోకైనా వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళటం అనేటువంటి సీమ్లెస్ ట్రాన్సిషన్ ఉండాలి ఇప్పుడు కూడా. ఒక దగ్గర మనం ఆగిపోకూడదు ఎక్కడైనా సరే, ఎందుకంటే నథింగ్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఒక ఎగ్జాము, ఒక ఇది, ఒక క్యారీరు, అది కాదు కదా, దే ఆర్ ఓన్లీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేటువంటిది చెప్పగలిగేటువంటిది ముందు పేరెంట్స్ చెప్పాలి, తర్వాత వాళ్ళ దగ్గర ఉండేటువంటి టీచర్స్ చెప్పాలి, వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో కానీ అక్కడ ఉండే, లేకపోతే వాళ్ళ ఒక వ్యవస్థలో మనం పనిచేస్తుంటే అక్కడ ఉండేటువంటి సీనియర్స్ చెప్పగలగాలి, లేకపోతే వాళ్ళ కంపెనియన్స్, ఫ్రెండ్స్ చెప్పగలగాలి. ఫ్రెండ్స్ అంటే వీళ్ళు వాళ్ళు ఒకే రకంగా ఎట్లా చెప్తారా అంటే నో, ఒకళ్ళొకళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి రావాలన్నమాట. ఎవ్రీ వన్ షుడ్ సపోర్ట్ దేర్ ఫ్రెండ్ ఎప్పుడు కూడా. అంటే ఈ పాజిటివ్ వైబ్ అనేటువంటిది ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి, లేకపోతే దిస్ విల్ బి ఏ బిగ్ ఇష్యూ. శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టుగా ఫెయిల్ అవ్వచ్చు, స్టాప్ అవ్వద్దు. సో ఈ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? మీరు అన్నారు మిస్ఫిట్ అనేది చూడాలి, కానీ ఫెయిల్యూర్ అనే పదం వాడద్దు అంటున్నారు. సో అసలు ఈ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఈ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి అని చెప్పానంటే ఫస్ట్ మనం ఒక స్టూడెంట్ కానీ, పేరెంట్స్ కానీ, ఏదైనా సరే ఒక విషయం ఏదైనా ఉందంటే అది మనం సాధించడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్ అండ్ గుడ్. కాలేదనుకోండి, దెన్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ సమ్ అదర్ థింగ్. ఇది చాలా ముఖ్యం అన్నమాట. అది మనం మొదటి నుంచి మొదలు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ రకంగా లేకుండా రిజిడ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈనాడు మనకి మన ఎకానమీ, మన సిస్టమ్ కూడా ఎట్లంటే వైడ్ ఆపర్చునిటీ, హ్యూజ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి.
ఎక్కడ కూడా మనం ఒక స్టూడెంట్ ఎవరైనా సరే యూత్ ఒక దగ్గర ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇందులో మిస్ఫిట్ అయితే ఇంకో దగ్గర ఫిట్ అవుతుంటాం. అయితే అసలు ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇన్ని రకంగా మనం చేయగలుగుతాం అనేటువంటి అవగాహన ఇటు పిల్లలకి ఉండటం లేదు, అటు తల్లిదండ్రులకి ఉండటం లేదు. ఎంతవరకు ఏంటంటే ఇది ఒకటి చేయాలి, ఇదే దట్స్ ఆల్, ఇది అనేటువంటి ఆ రిజిడ్ యాటిట్యూడ్ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ పేరెంట్స్లో రావాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. పేరెంట్స్ ఫ్లెక్సిబుల్ అయినప్పుడే స్టూడెంట్స్కి ఆ ఫ్లెక్సిబుల్ యాటిట్యూడ్ అనేటువంటిది పాస్ ఆన్ అవుతుంది. ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంటి వాతావరణంలో ఈ రిజిడ్ యాటిట్యూడ్ వస్తూ ఉన్నది. ఓకే, ఇంటి వాతావరణం అంటే బేసికలీ ఫాదర్ మదర్ ఇంకెవరైనా ఎల్డర్లీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి అనమాట. సో ఇక్కడ పేరెంటల్ ఈకో సిస్టమ్ ఆర్ ఫ్యామిలీ ఈకో సిస్టమ్లో ఎట్లా వచ్చిందంటే రిజిడిటీ వచ్చేసేసింది. ఇగో నువ్వు ఇది చేయాలి, ఇంతవరకు వెళ్ళిపోవాలి, ఇది చేయాలి, ఇది చేయకపోతే యు ఆర్ వేస్ట్, ఇంకేం లేదు, లేకపోతే దిస్ ఈస్ ద ఎండ్, ఇది లేకపోతే యు ఆర్ నాట్, అంటే ఇది చేయలేకపోతే యు ఆర్ నాట్ కేపబుల్, యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ ఇన్ ద సొసైటీ అనేటువంటి. నో, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. ముఖ్యంగా మనకి ఈనాడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఎకానమీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఈ రకంగా పెడితే వెళ్ళిపోయి ఏదో చేసేసి కాదు. నో, మనం చేసేటువంటి ప్రయత్నం 100% చేస్తున్నామా లేదా, దానికి సంబంధించినటువంటి అన్ని రిసోర్సెస్ని పుల్అప్ చేస్తున్నామా లేదా, మనం అక్కడ చేయాల్సినటువంటి డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ వేలో చేస్తున్నామా లేదా. సో ఎప్పుడైనా సరే నేను చెప్పేటువంటి ఏంటంటే ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఒక స్టూడెంట్ని తీసుకుని వచ్చేటప్పుడు ఫస్ట్ స్టూడెంట్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. దేనికి ప్రిపేర్ చేయాలి? ఫర్ ఎ మ్యారథాన్, నాట్ ఫర్ ఎ స్ప్రింట్. దిస్ ఈస్ నాట్ ఎ స్ప్రింట్, దిస్ ఈస్ ఎ మ్యారథాన్. మ్యారథాన్కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అథ్లెట్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి, స్ప్రింట్ మైండ్ సెట్లో ఉండాలి ఇది. సో ఫస్ట్ వాళ్ళకి యూ షుడ్ మేక్ దెమ్ అవేర్. ఇది 2 years, ఇది మనం జాగ్రత్త చేయాలి. 2 years కూడా నువ్వు కంప్లీట్గా దీని మీదనే ఉండాలి. దానికి యూ హ్యావ్ టు మేడ్ సమ్ సాక్రిఫైసెస్. సాక్రిఫైస్ అంటే ఒక యూత్ జనరల్గా అదర్ యూత్ ఉండేటువంటి యావిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ప్రాబబ్లీ నువ్వు దూరంగా ఉండాలి ఫర్ 2 years. 2 years ఇస్ స్మాల్ థింగ్, నాట్ ఏ బిగ్ థింగ్. ఈ 2 years నువ్వు వెళ్ళిపోతే దెన్ ప్రాబబ్లీ ఆఫ్టర్ దట్ యూ కెన్ రీప్ ఆల్ ద బెనిఫిట్స్, చేయగలుగుతావు అనేటువంటి మెసేజ్, క్లారిటీ అనేటువంటిది పొందివ్వాలి. ఇవ్వాలంటే దేర్ మస్ట్ బి కాన్వర్జేషన్. ఈనాడు సొసైటీ మొత్తంలో కూడా సమస్య ఎక్కడ వచ్చిందంటే ల్యాక్ ఆఫ్ కాన్వర్జేషన్. అక్కడ ఆఫీసులో కాన్వర్జేషన్ ఉండట్లేదు, ఇళ్లలో కాన్వర్జేషన్ ఉండట్లేదు, రోడ్డు మీద కాన్వర్జేషన్ ఉండట్లేదు, ఇన్స్టిట్యూషన్లో కాన్వర్జేషన్ ఉండట్లేదు. నౌ ఎవ్రీబడి ఈజ్ ఆన్లైన్, ఒక్కడు, దట్స్ ఆల్. ఈ రెగ్యులర్ కాన్వర్జేషన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ కాన్వర్జేషన్ ఉన్నప్పుడే ఈ మైండ్ సెట్ అనేటువంటిది మారుతూ ఉంటుంది ఎప్పుడు. మరి అలా చూస్తే ఇంత లాంగ్ జర్నీలో ఇంత కన్సిస్టెన్సీ ఉండాల్సిన టైంలో ఇటు పిల్లల్లో కానీ అటు పెద్దల్లో కానీ పేషెన్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఎంత ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒకసారి ఫెయిల్యూర్ అవ్వగానే ఇంతటితో అయిపోయింది అనే మైండ్ సెట్కి వస్తూ ఉంటారు, చాలా లో అయిపోతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? అంటే జనరల్గా ఆ టైంలో ఒక పేరెంట్ చేయాల్సినటువంటి మంచి పని ఏంటంటే ఒక సీనియర్ ఫ్యాకల్టీ దగ్గరికి లేకపోతే ఒక మెంటార్ దగ్గరికి అనుభవజ్ఞమైనటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చేసి ఓకే ఇది వచ్చినప్పుడు సమస్య వచ్చిందంటే మమ్మల్ని ఏం చేయమంటారు అనేకంటే కూడా సమస్య ఎందుకు వచ్చింది, హౌ టు ఓవర్కమ్ ఇట్. అంటే బేసికలీ డయాగ్నోసిస్. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే డాక్టర్ ఏమంటాడు, ముందు పేషెంట్ని మీకు సంబంధించినటువంటి సమస్యలన్నీ చెప్పమంటాడు. మెనీ ఆఫ్ దెమ్ ఏంటంటే బేసికలీ అవన్నీ కూడా ఒక రకంగా మనకి ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట, సిమ్టమ్స్ అవి. సో ఆ సిమ్టమ్స్ని బట్టి డాక్టర్ ఒక కంక్లూజన్కి వస్తాడు. దాని కంక్లూజన్ రాకపోతే ఒక టెస్ట్ పంపిస్తాడు, డయాగ్నోటిక్ టెస్ట్. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే బేసికలీ ఒక డయాగ్నోసిస్ అనేటువంటి జరగాలి. ఒక సమస్య వచ్చినప్పుడు ఓకే 1 year స్పెండ్ చేసాం, 2 years స్పెండ్ చేసాం, వీఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ ప్రిలిమ్స్ ఆర్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ మెయిన్ ఎగ్జామినేషన్. ఎందుకు? వాట్ వెంట్ రైట్, వాట్ వెంట్ రాంగ్. మళ్ళీ ఇక్కడ కూడా వాట్ వెంట్ రాంగ్ మీదనే ఫోకస్ చేయకూడదు ఎప్పుడు కూడా, వాట్ వెంట్ రైట్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ వాట్ వెంట్ రైట్ మీద ఫోకస్ చేస్తే స్టూడెంట్కి ఒక పాజిటివ్ సపోర్ట్ అనేటువంటి వస్తుంది. షుడ్ సే ఎస్ నువ్వు ఇంతవరకు చేయగలవు, బట్ ఇక్కడ గ్యాప్ వచ్చింది. అనేక సందర్భాల్లో గ్యాప్స్ ఏవైతే అంటే స్మాల్ గ్యాప్ ఉంటుంది. ఆ స్మాల్ గ్యాప్ 10% గ్యాప్ని ఫిల్ చేస్తే మీకు 50% ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది, సక్సెస్ అంటే మనకి డెలివరీ అనేటువంటి వస్తుంది అనమాట. మనం ఎంతకి 65% గ్యాప్ ఉంది అనుకుంటారు. నో, 65% గ్యాప్ ఓన్లీ 10 or 15% ఉంటుంది. ఆ 10-15% క్రిటికల్ గ్యాప్ని ఫిల్అప్ చేయగలిగితే నెక్స్ట్ 50% ఆటోమేటిక్గా సిస్టమ్ విల్ టేక్ కేర్. దీన్ని ఐడెంటిఫై చేయాలంటే డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ కానీ వీళ్ళు కానీ, అండ్ మోర్ ఓవర్ ఈ సిస్టంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు కూడా. మళ్ళీ ఎక్స్పర్ట్స్ కానీ అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఏదో సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళని కాదు. నో, ఆల్రెడీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇలాంటివి రాసినటువంటి వాళ్ళు,
రాసి బోల్డ్ అంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, దీంట్లో డకాముఖిలు లేనటువంటి వాళ్ళు, ఇందులో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత సక్సెస్ అయినటువంటి వాళ్ళు. ఇబ్బందులు ఎదుర్కొని ఎవరు సక్సెస్ అయ్యారో మళ్ళీ తర్వాత వాళ్ళు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లోకి వెళ్ళి వాళ్ళ తర్వాత అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి ఈనాడు వాళ్ళు గ్రే హెయిర్ తోటి ఎవరు వచ్చారు వాళ్ళు దే విల్ బి మోస్ట్ బెస్ట్ ఫిట్ టు హ్యాండిల్ సచ్ సిచ్యువేషన్స్. సో ఇలా చూసుకుంటే ఎమోషనల్ సపోర్ట్ వైజ్ ఓకే, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి మోటివేషన్ ఇస్తూనే ఉండాలి. కానీ వెన్ కమ్స్ టు ఈ స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళ ప్లానింగ్ కానీ డైలీ రొటీన్ కానీ ఒకటి ఉంటుంది ఒక మంచి కోచింగ్ సెంటర్లో వేశాక. సో అందులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అంటే ఒక లిమిట్ అంటూ ఉండాలంటే ఎంతవరకు ఉండాలి? నాకున్న అవగాహన ప్రకారం చూసుకుంటే ఐ నో యాజ్ ఎ స్టూడెంట్, ఐ నో 30 years బ్యాక్ స్టూడెంట్ మేము ఎట్లా చేసాం అనేటువంటి, ఆ తర్వాత యాజ్ ఎ పేరెంట్ ఆల్సో వినో ఏం జరుగుతుంది అనేటువంటి. ఇక్కడ ఎప్పుడు కూడా పేరెంట్ ఈజ్ పేరెంట్, టీచర్ ఈజ్ టీచర్. పేరెంట్ ఒక టీచర్ రోల్ అనేటువంటిది కేవలం మేబీ అప్ టు 5th standard, 6th standard, 8th standard అంతవరకు, నాట్ బియాండ్. ఆ తర్వాత టీచర్ రోల్ పేరెంట్ తీసుకోకూడదు. ఓకే, అఫ్ కోర్స్ వీ అగ్రీ, మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే, కరెక్టే, తల్లిదండ్రులు మొట్టమొదటి గురువు ఎంతవరకు ఒక స్థాయి వరకే. ఆ తర్వాత పేరెంటల్ రోల్ ఎప్పుడు కూడా టీచర్ తీసుకోవద్దు, టీచర్ రోల్ ఎప్పుడు కూడా పేరెంట్ తీసుకోకూడదు. తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ బిగ్ మిస్టేక్, స్ట్రాటజిక్ మిస్టేక్. నౌను ఇది చాలా సందర్భాల్లో పేరెంట్లు చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మిస్టేక్ అనమాట. బహుశా వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది, అవగాహన ఒకటి చెప్తున్నాను, ఈనాడు యాజ్ ఎ టీచర్ నాకు తెలిసినటువంటి సబ్జెక్ట్లో అదే సబ్జెక్టుకి సంబంధించి కూడా నా కూతురికి నా కొడుకు నేను చెప్పకూడదు. అది వేరే వాళ్ళు అదర్స్ చెప్తేనే నాకు ఇది అవుతుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈనాడు ప్రస్తుతం జనరేషన్ ఎట్లా ఉందంటే ఏం చెప్పారు అనే కంటే కూడా ఎవరు చెప్తున్నారు అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ కొన్ని విషయాలలో, ముఖ్యంగా అకాడమిక్స్కి సంబంధించి కొన్ని కంటెంట్కి సంబంధించినటువంటి విషయాలలో పేరెంట్కి తెలిసినా సరే పేరెంట్ చెప్పిన దాన్ని స్టూడెంట్ యాక్సెప్ట్ చేయడు, చిల్డ్రన్ యాక్సెప్ట్ చేయరు ఎప్పుడు కూడా. అంటే శంకులో పోస్తే తీర్థం అంటారు కదా, అది శంకులో నుంచే రావాలి, అప్పుడే తీర్థం అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. పేరెంట్ దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. పేరెంట్ అంతకు కూడా ఆ విషయాన్ని తీసుకొని టీచర్ ఆర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్ట్రక్చర్లో దగ్గరే పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. యూ షుడ్ గివ్ ఓన్లీ ఎమోషనల్ సపోర్ట్. మరి ఈ స్లీప్, ఫుడ్, మెంటల్ హెల్త్ అంటూ ఒకటి ఉంటుంది పిల్లలకి. సో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పిల్లలకి, సో దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ టాపిక్ విచ్ ఈస్ మోస్ట్లీ ఇగ్నోర్డ్. ఓకే, దీని అంటే చాలా ఇంపార్టెంట్ విషయం, కానీ దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం జరుగుతుంది దినాలు. ఇది చెప్తే కూడా స్టూడెంట్స్, చిల్డ్రన్, యూత్ వినేటువంటి పరిస్థితి లేదు. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది అసలు ఒక రకంగా చెప్పాలి అని చెప్పినంటే. అంటే ఎందుకు సెన్సిటివ్ అంటారంటే దేర్ ఇస్, ఇందాక మీరు చెప్పినటువంటి అనేక విషయాలు కూడా పేరెంట్స్ హ్యాండిల్ చేయగలుగుతారు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ హ్యాండిల్ చేయగలుగుతారు, కానీ దీన్ని ఎవరు హ్యాండిల్ చేయాలంటే ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం లాగా తయారైపోయింది అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ అండర్, అంటే ఈనాడు జెన్జీ ఏదైతే ఉందో, యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా. కరెక్ట్, సోషల్ మీడియానే కంప్లీట్గా ఎవ్రీథింగ్. అది ఇది కాకపోతే మీరు చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళిపోయి దాన్నే అడుగుతున్నారు అనమాట, అడ్వైజ్ కూడా అక్కడికే వెళ్ళిపోతున్నారు అనమాట. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది అనమాట, డిపెండెన్సీ పెరుగుతున్నది. బట్ ఇక్కడ ఒక గుడ్ స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ రియల్లీ గుడ్ ఎనఫ్, అంటే ఒక డిస్క్రిమినేటింగ్ ఉండేటువంటి స్టూడెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దీనిలో బ్యాలెన్స్ తీసుకోవాలి, లేకపోతే ఇట్ విల్ బి క్యాటాస్ట్రోఫిక్. ఎందుకంటే మీ యొక్క యాక్చువల్ బేస్ ఏదైతుందో, రిసోర్స్ ఏదైతుందో, మీరు చదువుకోవటం కానీ, ప్రిపరేషన్ కానీ, ఎసిమ్యులేషన్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, ఇవన్నిటిని కూడా ఈ ఫుడ్ అనేటువంటిది, హెల్త్ అనేటువంటిది ఎఫెక్ట్ చేస్తుంది. ప్రాపర్ ఫుడ్ లేకపోతే ప్రాపర్ హెల్త్ ఉండదు, ప్రాపర్ హెల్త్ లేకపోతే ఎవ్రీథింగ్ ఎల్స్ మనం ఇంతవరకు డిజైన్ చేసిన అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. సో ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ హెల్త్ అనేటువంటిది, సో హెల్దీ ఫుడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత జనరల్ హ్యాబిట్స్, ముఖ్యంగా అనకూడదు కానీ నాడు యూత్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే యూ డోంట్ రైజ్ విత్ ద సన్. That is the biggest problem. Sun is very important. Sun is the first source of health. Sun is the first source of wisdom. సన్ నుంచే మనకు టోటల్గా మీకు ఈనాడు ఎట్లా వస్తుందంటే ఒక రకమైనటువంటి మనకి ఒక పని చేయటటువంటి సామర్థ్యం అనేటువంటి వస్తుంది, తెలివితేటలు అనేటువంటి కూడా అక్కడి నుంచి వస్తుంది. మీరు అసలు కంప్లీట్గా సన్ నుంచి పక్కన తీసేసి కంప్లీట్ ఒక వేరే రకమైనటువంటి ఆర్టిఫిషియల్ లైట్స్లలో ఒక సంవత్సరం పెట్టండి, టోటల్గా ఏ రకమైనటువంటి మానసిక స్థితి పోతాము. నో. సో ప్లాన్ విత్ ద సన్, రైజ్ ప్లాన్ అలాంగ్ విత్ ద సన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇవన్నీ చూస్తే ఇప్పుడు మీరు చెప్పిందంతా చూస్తే తల్లిదండ్రుల పాత్ర గురించి చెప్పారు, ఎమోషనల్ సపోర్ట్ గురించి చెప్పారు. సో ఇదంతా తల్లిదండ్రుల విషయాన్ని పక్కన పెడితే పేరెంట్స్ విషయానికి వస్తే, అంటే ఓవర్ ఫ్రెండ్లీనెస్ని కూడా ఒక మిస్యూజ్ చేసుకునే అవకాశాలు లేవా? పిల్లలు ఎలా ఉండాలి ఇలాంటి టైంలో? ఫస్ట్ అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఇంతవరకు కూడా మనం పేరెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుతున్నాం. బట్ దీన్ని స్టూడెంట్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, చిల్డ్రన్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ముఖ్యం. ఫస్ట్ చిల్డ్రన్కి సంబంధించినంత వరకు ముఖ్యంగా
రెస్పాన్సిబుల్ చిల్డ్రన్, అంటే ఇప్పుడు ఈనాడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇలాంటివి రాస్తానికి వస్తున్నారు అని చెప్పినంటే దే మస్ట్ బి గుడ్ స్టూడెంట్, దే మస్ట్ బి హ్యావింగ్ గుడ్ విజన్, ఒక గోల్ ఉన్నటువంటి వాళ్ళు, లక్ష్యం చేద్దాం సాధించాలనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు. సో సాధించాలనేటువంటి తపన ఎవరికైతే ఉంటుందో, అంటే దే ఆర్ నాట్ లైక్ ఏదో బయటకు వచ్చేసి ఏదో ఏదో జరిగిపోతుంది అనేటువంటి, ఎట్లా జరిగితే అట్లా గాలివాటంగా వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి మీరు నిజంగా మీ జీవితంలో లక్ష్యాలు సాధించాలంటే నంబర్ 1 ఫస్ట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే వాట్ ఎవర్ యువర్ పేరెంట్స్ ఆర్ సేయింగ్ ఈజ్ ఫర్ యువర్ గుడ్. అది మీరు యాక్సెప్ట్ చేయాలి ముందు. మేబీ యూ డోంట్ లైక్ ఇట్, అవసరం లేదు. మీరు పేరెంట్స్ చెప్పినంత కూడా మీకు ఇష్టాలు ఉండాలని అవసరం లేదు. అనేక సందర్భాల్లో మీరు ఇష్టపడకపోవచ్చు. ఇష్టపడకపోయినా సరే ఫస్ట్ ఒక బేసిక్ ఫ్యాక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. దే ఆర్ టెల్లింగ్ ఇట్ ఫర్ యువర్ గుడ్. మీ మంచి కోసం చెప్తున్నారు. ఆ చెప్తున్నది కరెక్టా కాదా దట్స్ డిఫరెంట్. మీరు తప్పు అనుకుంటున్నారు, వాళ్ళు రైట్ అనుకుంటున్నారు. ఇది ఎవరు తప్పు ఎవరు రైట్ తర్వాత సంగతి. బట్ ఫస్ట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు చెప్తున్నది మీ మంచి కోసం చెప్తున్నారు. ఓకే, మంచి కోసం చెప్పేటప్పుడు ఫస్ట్ చిల్డ్రన్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే లెట్ దెమ్ టెల్, డోంట్ కట్ ఇట్. మీకేం తెలుసు, నీకు తెలియదు, నీకేం తెలుసులే అనేటువంటి యాటిట్యూడ్ చాలా తప్పు. ఇది 99% ఈనాడు స్టూడెంట్స్లో యూత్లో చూసేటువంటి యాటిట్యూడ్ ఇదన్నమాట. అనేక సందర్భాలు ఏంటంటే బోత్ ఆర్ రైట్, పేరెంట్స్ రైట్, చిల్డ్రన్ కూడా రైటే, బోత్ ఆర్ రైట్, బట్ దేర్ ఈస్ కాన్ఫ్లిక్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది పోవాలి అని చెప్పినట్టే చిల్డ్రన్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఫస్ట్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ వాళ్ళు చెప్పేటువంటి అంతా కూడా మన మంచి కోసం చెప్తున్నారు. మేబీ వాళ్ళు చెప్తున్నటువంటి విధానం తక్కువ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా తక్కువ ఉండొచ్చు. దట్స్ ఆల్సో ట్రూ. వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ తక్కువ ఉన్నా సరే యూ యాక్సెప్ట్ ఇట్, ఫస్ట్ లిసన్. చాలా సందర్భాల్లో చిల్డ్రన్ పేరెంట్ చెప్పినటువంటి మాట వింటూ ఉంటే చాలు, మీరు ఆచరిస్తారు లేదా తర్వాత సంగతి. ముందు వినండి. వింటే ఏమవుతుంది, పేరెంట్ విల్ గెట్ ఏ కాన్ఫిడెన్స్. ఏమని, ఓ పర్లేదు పిల్లవాడు విన్నాడు, విలువ చేస్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఫస్ట్. అవును, మీరు ఉద్యోగాలు తీసుకుంటారా, సంపాదిస్తారా, వాళ్ళని పోషిస్తారా లేదా, ఎన్ని తర్వాత విషయాలు. ముందు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు చెప్పేటువంటి విషయం వాళ్ళు వింటున్నారనేటువంటి తెలియాలి, మీరు ఒక డిసిప్లిన్గా ఉన్నారనేటువంటి తెలియాలి. అది ఇస్తే ఆ కాన్ఫిడెన్స్ ఒకసారి మీరు ఇవ్వగలిగితే దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు సపోర్ట్ యూ. ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి జనరేషన్ గ్యాప్లు అనేటువంటిది రావు. ఈనాటి పేరెంట్, ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, 20 to 25 years ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. 20 to 25 ఏజ్ గ్రూప్లో ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్ 45-50 years ఏజ్ గ్రూప్లో ఉంటారు అన్నమాట. సో 50 years ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు దే ఆర్ ఆల్రెడీ అట్ దేర్ సన్సెట్. వాళ్ళు సూర్యాస్తమయంలోకి వచ్చేసారు. వాళ్ళకి అసలు దే ఆర్ అట్ ద సన్సెట్, ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్. వాళ్ళకి ఇక్కడ పెద్ద ఏముండవు. వాళ్ళకు ఉన్నటువంటి ఏంటి, సోఫార్ ఇంతవరకు కూడా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ క్యారీర్లు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, మీ అభివృద్ధి మాత్రమే వాళ్ళ అభివృద్ధి, ఇంతకు తప్పితే వాళ్ళకి వేరే ఏం లేదు. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. సో ఈ టైంలో మీరు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి, చిల్డ్రన్ ఇవ్వవలసినటువంటి ఒకటి ఏంటంటే ఫస్ట్ యాక్సెప్ట్ దెమ్, లిసన్ టు దెమ్. Accepting them and listen to them, exercising some patience towards them is very important. That itself will give them a lot of happiness. మీరు వాళ్ళకి ఇవ్వగలిగేటువంటి ఏకైకమైనటువంటి ఇది ఒకటే. ఇక మీరు తర్వాత వాళ్ళని ఏం సపోర్ట్ చేస్తారో అది తర్వాత ఇష్యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే ఎమోషనల్ సపోర్ట్ గురించి ఎంత ప్రాముఖ్యత పోషిస్తుంది పిల్లల పట్ల, ఇట్లా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ, చాలా మంచి విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విన్నారు కదా, ఇటు తల్లిదండ్రులు కానీ ఇటు పిల్లలు కానీ ఇద్దరి కోఆర్డినేషన్ ఉంటే సక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుందని శ్రీనివాస్ గారు చెప్పారు. సో ఇది ఇవాల్టి స్టడీ పాయింట్. రేపటి స్టడీ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime 9.